వెల్కమ్ టు మై వరల్డ్ ఎల్బి ఆర్ట్స్ అండ్ ప్లేట్ డెకరేషన్స్. ఈరోజు పెళ్లి పుట్ట మీకు మీరే చేసుకోవాలనుకున్నా లేకపోతే మీ బిజినెస్లో ఉపయోగపడేలాగా అసలు ఏ ట్రిక్స్ ఉంటాయి, ఎలా చూస్ చేసుకోవాలి, ఏదైతే కంఫర్ట్గా ఉంటుంది అన్నీ కూడా వివరంగా చెప్తాను. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేసుకోకుండా వీడియో మొత్తం చూడండి, చాలా టిప్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇకైతే నేను పెటల్స్ కట్ చేసినవి అసలు ఎలా చేశాను అంటే 8 ఇంచెస్ వెడల్పు, అలాగే 10 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఒక కార్డ్‌బోర్డ్ షీట్‌నైతే ముందు డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దానికన్నా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అంటే 9 ఇంచ్ ఇంటూ 11 ఇంచ్ సైజులో వెల్వెట్ క్లాత్‌ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చేసిందైతే కస్టమరు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో కావాలి. ఆరెంజ్ కలర్ శారీ అని చెప్పారు నాకైతే. సో, ఆరెంజ్ కలర్ శారీ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి నేను పింక్ లోటస్ చేశాను. సో, దీనికి ఆరెంజ్ కలవాలనేసి ఆరెంజ్ కలర్ లేస్ తీసుకున్నాను. ఇక ఫస్ట్‌లోనే మీరు చూసారు కదా! ఆ 2 కాంబినేషన్‌లో నేను పెటల్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు అసలు ఆ క్లాత్‌ని ఎలా స్టిచ్ చేశాను, ఏం చేశానో చెప్తాను. అదేంటంటే మనం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదండీ! సో, ఇప్పుడు మనం దాన్ని రివర్స్‌లో పెట్టి మొత్తం పెటల్‌కి కింద సైడ్‌కి మాత్రం వదిలేసి మొత్తం పై బోర్డర్ మాత్రం రివర్స్‌లో స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని తిరగలు తీసేసి దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కార్డ్‌బోర్డ్ షీటుల్ని వాటిల్లోకి పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఆ క్లోజింగ్‌ది కూడా నేను మిషన్ మీదే స్టిచ్ చేసేసాను. ఇవైతే నేను వీడియో క్లిప్స్ తీయలేదు. సో, అందుకనే మీకిలా చెప్తున్నాను. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత స్టిఫ్‌గా పెట్టేసి లాస్ట్ స్టిచ్ చేసుకున్నాక మనకి టైట్ అయిపోతుంది. మీరేమీ హర్రీ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ వచ్చి దాని మీద లేస్ అనేది అంటించుకోవడానికి నేను యూజ్ చేసిందైతే ఫెవికాల్. అలాగే దీనికి గ్లూ గన్ వాడొచ్చు. ఇంకా 6000 గమ్ వాడొచ్చు. 7000 గమ్ వాడొచ్చు. సో, దీంట్లో మీకేది అవైలబుల్‌గా ఏది యూజ్ అవుతుందో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెటల్స్ చూసారు కదండీ! నెక్స్ట్ బుట్టని ఎలా చూజ్ చేసుకోవాలి? చాలామందికి తెలీదండి. మనకి బుట్ట తీసుకునే వాటిల్లో దీంట్లో 2 రకాలుంటాయి బుట్టలు. అవేంటంటే రౌండ్ ఉంటాయి, నలుపలకలుంటాయి. కిందకి బుట్ట కింద షేప్‌లో మీకు వీడియో లాస్ట్‌లో గూడా మీకు చూపిస్తాను. సో, బుట్ట షేప్ అనేది నలుపలకలది తీసుకున్నా. ఇది ఎందుకంటే పెళ్ళికూతురు కూర్చోడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ హ్యాండిల్స్ కూడా నేను కుట్టాను వీటికి. కింద పట్టుకోవడానికి హ్యాండిల్స్. సో, చూసారా నలుపలకలుగా ఫైనల్‌గా నేను చేసిన బుట్ట అవుట్‌పుట్. సో, మీకెలా అనిపిచ్చింది? ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలా? కమెంట్ సెక్షన్‌లో కమెంట్‌లో అడగండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు నేను వివరించి చెప్తాను. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీ అకేషన్ ఇంకా స్పెషల్‌గా చేసుకోవడానికి ఇంకా చాలా చాలా ఐడియాస్‌తో నా ఛానల్‌లో అయితే వీడియోలున్నాయి. తప్పకుండా విజిట్ అవ్వండి. అలాగే ఎలాంటి ఐటెమ్ అయినా సరే పైనున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ అయిపోయి మీకు ఏ ఆర్డర్ అయినా రిసీవ్ చేసుకుంటాము. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.